హాయ్ ఫ్రెండ్స్, వర్షంలో అయినా కూడా చూడండి టమాటాలు అవి కొంచెం హార్వెస్టింగ్ వీడియో తీయకముందే కొంచెం హార్వెస్టింగ్ అనేది చేశాను. బెండకాయ ఇంకొంచెం ఉన్నాయి, అవి చూపిద్దామని పైకి రాగానే కొంచెం ఈ కూరగాయలు అయినా చూసి మళ్ళీ హార్వెస్టింగ్ చూడండి. అక్కడక్కడ కొంచెం కొంచెం కూరగాయలు, పూలు, ఇంకొంచెం మందారం పూలు, ఫ్లవర్స్ చూడండి. బీరకాయలు అవి ఉన్నాయి. ఎంత బాగున్నాయి కదా మందారం ఫ్లవర్స్. బీరకాయలు ఉన్నాయని హార్వెస్టింగ్ చేద్దామని వచ్చాను. కొంచెమే ఉండేలే, బీరకాయలు ఏం పెద్ద లేవు కానీ వంకాయలు, బెండకాయలు అవన్నీ కొంచెం కొంచెమే, ఎక్కువేం లేవు. కన్నుగా హార్వెస్టింగ్ అయితే వస్తూనే ఉంటుంది. గార్డెన్లో ఏమీ లేవు అనుకోవట్లేదు మనం పెట్టిన వెంటనే. ఫ్లవర్స్ అవి ఉన్నాయి. ఇంకో చూడండి, ఒక్క చెట్టు అయినా వంగ చెట్టు చూడండి. కటింగ్ చేస్తాను, మళ్ళీ ఎప్పుట్లాగా పూతలు వచ్చేస్తాయి నాకు. ఇది కూడా కట్ చేసేస్తున్నాను. ఫ్లవర్స్ చాలా ఉన్నాయి, అందుకని కోసేద్దామని ఈరోజు. ఇంకోండి, ఇంత రాళ్ళు కింద పడిపోయి ఉన్నాయి. పారిజాతం పూలు, ఇంకంటే కనకాంబరాలు చూడండి. వర్షాకాలం అయినా ఎంత బాగా పూస్తున్నాయో కనకాంబరాలు. మరూన్ చూడండి. ఇవాళ అన్నీ కోసేస్తున్నాం పూలు, ఏమి ఉంచటం లేదులేండి. అసలు వర్షాకాలం అయినా కనకాంబరాలు ఏ సీజన్ అయినా కూడా ఎప్పుడు మన కనకాంబరాలు అనేది హార్వెస్టింగ్ చూడండి ఎంత బాగున్నాయో. ఇంత రెడ్గా కటింగ్ చేసేసామనుకోండి, వర్షానికి మళ్ళీ ఇగుర్లు పెట్టుకొని మళ్ళీ చూడండి ఎంత పచ్చంగా వచ్చేసాయో కనకాంబరాలు. మళ్ళీ పూలు ఎప్పుట్లాగా పూలు పోస్తుంటాయి. వాళ్ళు చాలా పూలు, కూరగాయలు ముందు ఆల్రెడీ ఇంకా ఉన్నాయి. బ్రెడ్ బెండ్ అయ్యి వచ్చేసి 2 రోజులు అవి చేద్దామని. ఇదిగోండి మళ్ళీ వచ్చింది, వీటికి మళ్ళీ ఇవ్వాలి. ఇంకా మళ్ళీ వేసుకుంటే మళ్ళీ తగ్గుతాయి. చూడండి వర్షంలో ఎంత బాగున్నాయో. ఇంక ఈ పూలు ఉన్నాయి, ఎల్ల పూలు. ఇదిగోండి మందారం పూలు చాలానే ఉన్నాయి. ఇంకా చూడండి, ఇటు వద్దాం, ఇటు పక్కకు వచ్చి కస్తూరి పూలు కూడా చాలా ఉన్నాయి. ఎన్ని కోసేసుకుంటాను, కొన్ని నుంచి కొన్ని కోసేస్తుంటాను. దేవుడికి కొన్ని కావాల్సిన వరకు కోసుకునేది. అసలు ఎంత బాగుంటాయో చూడండి. చిన్న నాటు రోజా పూలు, చిన్న ముద్ద రోజా పువ్వు ఉన్నట్టు పూస్తాయి ఇవి. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకెల్ల పూలు కూడా ఈ కొన్ని నుంచి కోసేస్తుంటాను. చూడండి అసలు ఎంత బాగుంటాయో కదా. ఒక రెండు పెట్టుకున్నా మనం పూలు కూడా కొనుక్కొని అవసరం లేకుండా గార్డెన్లో పూలు ఎప్పుడూ దొరుకుతుంటాయి. చూడండి ఎంత బాగున్నాయి అసలుకి.
ఇవి కటింగ్లు చేసేసాను అనుకోండి, కానీ ఈ మా పూల వరకు పాలినేషన్కి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇవి. కూడా ఒక చిన్న కుంపట్లో పెట్టినా కూడా చూసారా, చూడండి చామంతి పూలు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది నా చామంతి పూలు కూడా. ఇది కూడా కోసేస్తున్నాం మందారం. చూడండి ఇవాళ మొత్తం హార్వెస్టింగ్ వచ్చేసి ఇగోండి, ఒక చిన్న లేవనుకోకుండా ఇగోండి బెండకాయలు, కాకరకాయలు ఇగోండి. చూసారు కదా, మనం స్టార్ట్ చేయాలనుకుంటే చిన్న చిన్న వాటితోనే స్టార్ట్ చేసుకున్నా కూడా మనకు హార్వెస్టింగ్ మనకి ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి, లేవనుకోని అవసరం లేదు. సింపుల్గా చేసుకున్నా కూడా ఎప్పుడు హార్వెస్టింగ్ ఉండే ఉంటాయి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.